హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకం కింద డబ్బులు రాని రైతన్నలు ఏం చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద అకౌంట్లలోకి రెండో విడత డబ్బుల్ని విడుదల చేసింది. ఒక్కొక్కరికి 7,000 రూపాయల చొప్పున విడుదల చేయగా వీటిలో కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి విడుదల చేసింది. అయితే కొందరు రైతులకు పిఎం కిసాన్ కింద 2,000, అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 డబ్బులు అకౌంట్లలో జమ కాలేదు. పిఎం కిసాన్ ఈకేవైసీ పూర్తి చేయకపోవడంతో డబ్బులు జమ కాలేదని చెబుతున్నారు. ఈకేవైసీ పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేలిముద్ర లేదా ఐరిస్ ద్వారా అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఆ సౌలభ్యం మీ సేవా కేంద్రాలు లేదా కామన్ సర్వీస్ సెంటర్లకి మాత్రమే అవకాశం ఇచ్చారు. రైతులు ఈ కేవైసీ పూర్తి చేసుకుంటే 30 నుంచి 60 రోజులలో వారికి ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కావడం జరుగుతుంది. ఆధార్కి పట్టాదార్ పాస్ పుస్తకానికి లింక్ లేకపోవడం వల్ల చాలామంది రైతన్నలకి డబ్బులు జమ కాలేదు. అటువంటి రైతన్నలు గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారి దగ్గర పట్టాదార్ పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తే వారు మీ థంబ్ లేదా ఓటీపీతో లింక్ చేయడం జరుగుతుంది. తర్వాత తహసీల్దార్ వారి కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ పూర్తయిన తర్వాత గ్రామంలోని రైతు సేవా కేంద్రం సిబ్బందిని కలిసి పూర్తి చేసిన విషయం తెలియజేస్తే మండల వ్యవసాయాధికారి జిల్లా కార్యాలయానికి రైతు వివరాలు పంపించడం జరుగుతుంది. అప్పుడు ఆ రైతన్నలకు తిరిగి అమౌంట్ జమ కావడం అయితే జరుగుతుంది. రైతు బ్యాంక్ అకౌంట్ ఆధార్తో అనుసంధానం కాకపోవడం వలన చాలా మంది రైతన్నలకు డబ్బులు పడలేదని చెబుతున్నారు. రైతు చివరగా ఓపెన్ చేసిన బ్యాంక్ వద్దకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయడం ద్వారా లేదా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నందు కొత్త ఖాతా ఓపెన్ చేస్తే ఎన్పిసిఐ లింక్ అవుతుంది. రైతుకి ఎన్పిసిఐ లింక్ అయినప్పటి నుంచి 30 నుంచి 90 రోజుల వ్యవధిలో వారికి ఆగిన నగదు జమ కావడం అయితే జరుగుతుంది. అలాగే పిఎం కిసాన్ డబ్బులు జమ కాని రైతన్నలు 2019 ఫిబ్రవరి నెల తర్వాత పొలం మ్యూటేషన్ జరిగిన వాటికి కేంద్రం ఈ పథకానికి ప్రస్తుతానికి అర్హత అవకాశం ఇవ్వలేదు. భర్త లేదా భార్య ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ మరణిస్తే వారి నామినీ పొలం మార్చుకొని అప్లై చేసుకుంటే అప్పుడు పిఎం కిసాన్ పథకానికి అర్హులవుతారు. వారికి పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం కింద డబ్బులు జమ కావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్, పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవ పథకం గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్ అయితే అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.